ఈ విధంగా చేస్తే మల్బరీ చెట్టుకి మల్బరీ కాయలు బాగా కాస్తాయా? హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా ఇంటి దగ్గర ఉన్న మల్బరీ చెట్లను అయితే మేము ప్రత్యేకంగా చెట్లలాగా అయితే పెంచాం. ఇవి మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో అయితే ఒక దడిలాగా గుచ్చుతాం. ఈ మల్బరీ చెట్లు అనేవి మనం చెట్లే తీసుకొచ్చి పెట్టనవసరం లేదు. ఈ మల్బరీ కొమ్మలు అనేవి కొంచెం ముదిరిన కొమ్మలు మనం నాటుకుంటే తొందరగా వేగంగా పెరిగిపోతాయి ఈ మల్బరీ చెట్లు అనేవి. మా ఊర్లో అయితే చాలా వరకు ఈ మల్బరీ చెట్లనే దడిలాగా గుచ్చుతారు. ఈ మల్బరీ కొమ్మలు అనేవి చాలా వేగంగా మల్బరీ కొమ్మలు కోయడం వల్ల ఆ చెట్టుకొచ్చిన చిగురులెమ్మటే మళ్ళీ మల్బరీ కాయలు అయితే వస్తాయి. చూడండి, ఆ చిగురుతో పాటు ఆ మల్బరీ కాయలు ఏ విధంగా వచ్చాయి. ఈ మల్బరీ చెట్లు అనేవి చాలా వేగంగా పెరిగిపోతాయి కాబట్టి ఈ కొమ్మలు అనేవి ఎప్పుడప్పుడు కోస్తూ ఉంటే కాయలు అనేవి బాగా వస్తాయి. అలాగే చెట్లు అనేవి తొందరగా పెద్ద అవ్వకుండా ఉంటాయి. అలాగే మీలో ఎంతమందికి ఈ మల్బరీ కాయలు అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రెడ్గా ఉన్న మల్బరీ కాయలు పుల్లగా ఉంటాయి, కానీ బాగా పండి బ్లాక్గా వచ్చిన మల్బరీ కాయలు అయితే చాలా తీయగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ మల్బరీ కాయలు తిన్నారా? తింటే వీటి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మల్బరీ ఆకులను అయితే మేకలు కానీ గొర్రెలు కానీ బాగా తింటాయి. అలాగే ఈ మల్బరీ ఆకులు పట్టుపురుగుల పెంపకానికి అయితే బాగా ఉపయోగిస్తారు. ఈ మల్బరీ చెట్లు అప్పుడు కోసే బట్టి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చాయి. ఇట్లా కొమ్మలు అనేవి ఎప్పటికప్పుడు కోస్తూ ఉండాలి, లేదంటే గొంగర పురుగులు వస్తాయి. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.